ఓ ప్లానింగ్ లేదు, విజన్ లేదు, అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగుతోంది రేవంత్ సర్కార్. అనాలోచిత నిర్ణయాలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. రేవంత్ ప్రభుత్వం తుగ్లక్ సర్కార్ని తలపిస్తూ ఇటీవల తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొడంగల్ పేరు పెట్టింది. ఆసుపత్రి ఉన్నది తాండూరులో అయితే కొడంగల్ పేరు పెట్టడం ఏంటో రేవంత్ ప్రభుత్వానికే తెలియాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత తెలివి తక్కువ నిర్ణయాలు ఎందుకో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తీరా దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా మొద్దు నిద్ర వీడింది. కొడంగల్ పేరు తీసేసి రాత్రికి రాత్రి తాండూరు ఆసుపత్రికి పాత పేరును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసలు పేరు మార్చడం ఎందుకు, ఆ తర్వాత తప్పు చేశామంటూ లెంపలేసుకోవడం ఎందుకు? అందుకే ఈ రేవంత్ ప్రభుత్వంపై అన్ని వర్గాల జనం మండిపడుతున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలని సర్కారుకు చురకలంటిస్తున్నారు. పూర్తిగా అవమానపరుస్తున్నారు. సీఎం గారు, మీరు తాండూరు కాదు, తాండూరు అసెంబ్లీని కూడా మీరు కోడంగల్ని కలుపుకొని ఆ కోడంగల్ పేరు పెట్టుకోవాలంటే, అంత పేరు పెట్టుకోవాలంటే మా తాండూరుకి పెద్ద చరిత్ర ఉంది. మా తాండూరుని సమైక్య రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడే అవార్డు పొందిన మా హాస్పిటల్ని అవమానపరచడం చాలా దురదృష్టకరం. ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా, గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఒక్కటే కోరుతున్నాము, మా తాండూరు నియోజక ప్రజలకు అవమానపరిచినట్లు చేయకండి. దయచేసి మీ సీఎం కానీ, మీరు కానీ, మీ అధికారులు కానీ మీరు చెప్పి ఇలాంటి బోర్డులు పెడితే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే తాండూరులో ఉందో, గత 30 సంవత్సరాల నుండి ఈ ఆసుపత్రి నడుస్తూ ఉంది. మరి ఈ ఆసుపత్రికి ఎన్నో అవార్డు రావడం జరిగింది. మరి అలాంటి ఆసుపత్రిని ఈరోజు